మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వానలు రాకపోతే ఇప్పుడు ఒక ఎకడ వడ్డీ తెచ్చుకుంటాను 1 లక్ష రూపాయలు. ఆ 1 లక్ష రూపాయలు మీద పడతాయి, అప్పుల పలై ఉంటాం. అంత ఆగమైపోయింది. ఇది మళ్ళీ రెండోసారి వేపియడం. వర్షం కోసం చూస్తారు, నీళ్లు కడదామంటే కరెంటు సరిగ్గా లేక. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ముందే హెచ్చరించిండు. ఈసారి ఋతుపవనాలు ముందస్తుగానే కేరళ దాటాయి. మరికొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడతాయని చెప్పేశారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే వాతావరణంలో మార్పులు రావడం చూసాం మనం. స్టార్టింగ్ ఏదైతుందో రోహిణి కార్తె పోయింది, ఇటు మృగశిర కార్తె కూడా పోయింది. ఇప్పుడు కొత్తగా మొత్తం ఆర్ద్ర కార్తె వచ్చింది. అంటే మెయిన్గా ఆర్ద్ర కార్తె రావడంతో మొత్తం విస్తారంగా వర్షాలు పడతాయి అని చెప్పేసి ఒక నానుడి మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూన్ జూలై మే నుంచి మే జూన్ జూలైలో విస్తారంగా వర్షాలు పడతాయి అన్న నేపథ్యంలో రైతన్నలకు ఒక ఆశ్రమం చిగురించారు. ఎందుకంటే ముందస్తుగా వర్షాలు పడిన నేపథ్యంలో రైతులు కూడా ఈసారి వర్షాలు జోరుగా పడుతున్నాయి, వ్యవసాయం మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే దుక్కులు దున్ని కూడా నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా ముందస్తు వర్షాలకి తమ చేనుల్లో కూడా పత్తి గింజలు, పెసర, మినుము, జన్మము ఇవన్నీ నాటుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం ఒక చేను దగ్గర ఉన్న వాళ్ళు కూడా విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళకున్న ఎకరాలలో కూడా వాళ్ళకి పత్తి గింజలు నాటుతున్నారు. మరి పత్తి గింజలు నాటుతున్న నేపథ్యంలో విస్తారంగా వర్షాలు పడతాయి అని చెప్పేసి కూడా సంబంధించినటువంటి రైతన్నల వాళ్ళు ముందస్తుగానే విత్తులు నాటుకుంటున్నారు, పత్తి విత్తులు నాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి వరుణుని జాడ అయితే జాడలేదని తెలిసినంత వరకు ఒక చిటుకు చుక్కు కూడా పడలేదు. మరి గతంలో కూడా వీళ్ళు ముందస్తు వర్షాలు పడిన నేపథ్యంలో లక్షలు పెట్టుబడి పెట్టి కూడా వాళ్ళకున్న కొన్ని ఎకరాల్లో కూడా పత్తి విత్తనాలు నాటారు. అవి మొలక దశలో ఎండిపోయాయని చెప్తున్నారు. మళ్ళీ కూడా అంటే ఈ 2-3 రోజుల్లో వాతావరణంలో మబ్బులు వేసినాయి, మళ్ళీ వర్షాలు పడతాయి కావచ్చు అని ఒక చిన్న ఆశ వాళ్ళ చిగురించి మళ్ళీ విత్తనాలు ప్రారంభించారు. విజువల్ చూసుకొచ్చి వీళ్ళంతా కూడా పత్తి విత్తనాలు నాటుతున్నారు. మనతో మాట్లాడుకో మహిళా రైతులు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి అమ్మా, ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయింది, వర్షాలు వస్తేనే వ్యవసాయం స్టార్ట్ అవుతుంది. మరి ముందస్తు వర్షాలు కురిశాయి, ఏ విధంగా అనిపిస్తుంది? మరి చినుకు జాడలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎండాకాలంలో వానలు కొట్టినాయి, అప్పుడు వానాకాలం అయింది. ఇప్పుడు వానలు కొడతా అన్న ఆలోచన మీదనే దున్నును పెట్టినాం, గింజలు మొలకలు ఎత్తినాయి, ఎండిపోయి నష్టం వచ్చింది. మళ్ళీ మబ్బులు చేస్తానే అనుకుని మళ్ళీ ఇప్పుడు గింజలు నాటడం మొదలు పెట్టినాం. స్టార్టింగ్ జోరుగా వర్షాలు పడతాయని చెప్పేసి మీరు విత్తనాలు నాటారు. ఎన్ని ఎకరాలు నాటారు మీరు? 6 ఎకరాలు నాటినాం. అది మొలకలు ఎత్తినాయి, పోయినాయి, మొలకలు మొలవలే. మళ్ళీ ఇప్పుడు మబ్బులను చూసి మళ్ళీ నాటుతాను. ఎంత పెట్టుబడి పెట్టారు మరి స్టార్టింగ్ మీరు? మొత్తం 50,000 వచ్చింది. 50,000 మునిగినట్టే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ 50,000 పెడతాను. ఈ 50,000 ఉంటుందో పోతుందో తెలియదు. ఈ వానలు రాక ఇబ్బంది అయి ఉన్నాం. అంటే ఇప్పుడు ఆర్ద్ర కార్తె వచ్చింది, మేల జూన్ జూలై స్టార్ట్ అయిపోతుంది కదా. అండ్ మరి వర్షాలు పడట్టు, మరి రైతు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉందంటే అప్పుల పాలయ్యి ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నాం. వానలు వస్తాయని ఇప్పటికి పోయి ఎదురు చూస్తాను. ఈ వానలు రాకపోతే ఇప్పుడు ఒక ఎకడ వడ్డీ తెచ్చుకుంటాను 1 లక్ష రూపాయలు. ఆ 1 లక్ష రూపాయలు మీద పడతాయి, అప్పుల పాలై ఉంటాం. అది బాధ మాకు. వస్తాయని ఇప్పుడు అవకాశంగా చూస్తాను. ఇప్పుడు ఎన్ని ఎకరాలు నాటుతున్నారు మీరు? కూలీలు కూడా తెచ్చుతున్నారా? కూలీలకు మన కూలీలు వాటి ఎంత మీకు సరిపోతాయి? నష్టమే వస్తుంది, మాకు నష్టమే వస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి 300 రూపాయలు. ఇవాళ 6 ఎకరాలు నాటుతాను. 6 ఎకరాలకు ఇప్పుడు గింజలకైతుంది, కూలీలకైతుంది 50,000 అవుతున్నాయి. ఈ 50,000 రూపాయలు పంట రాకపోతే మా మీద పడ్డట్టే కదా. అట్లా ఎట్లా మరి రైతు పరిస్థితి? మరి ప్రతిసారి ఆగం కావాల్సిన పరిస్థితి ఉందా? ఎప్పుడైనా రైతు పరిస్థితి ఆగం కావాల్సిందే. ఇలా పత్తి పండుతుంది అనుకుంటాను, మార్కెట్ తీసుకోకపోతే మార్కెట్ లో సరైన రేటు ఉండదు. పోను ఈ ఏరుతానికి కూలీలకు, నాన్నలకు అన్ని లెక్క చేసుకుంటే రైతు మిగిలేదు ఏం లేదు, మనిషే మిగులుతాడు. అంటే వర్షాలు వస్తే మరి ఆశిస్తున్నారా? ఇప్పటికే చాలా కాలం దాటిపోయింది కదా. మరి ఇప్పటి కూడా వర్షాలు వస్తాయన్న బాధే ఉన్నది. ఇంకా నెల రోజుల దాకా చూస్తాం, తర్వాత ఈ పెట్టుబడులన్నీ మీద పడాల్సిందే. ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు పెట్టినవి కూడా మీద పడతాయి. ఇప్పుడు మీరు నాటుతున్నారు కదా, మరి లాస్ట్ కి వర్షం రాకపోతే మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. మొక్కలు కూడా ఎండిపోతాయి. ఏమి అసలు నీళ్లు, బావులలో నీళ్లు సరిగ్గా కరెంట్ ఉండట్లేదు. కరెంట్లు ఉంటే డీబులు సరిగ్గా ఉండట్లేవు. ఇట్లా ఇబ్బందులు పడుకుంటున్నాం మేము. చూసారుగా, రైతన్న కంపల్సరీ ఎక్కడ ఒక్కసారి మొత్తం వాళ్ళు తమ బాధ విలిపించుకునే పరిస్థితి. ఎందుకంటే బావిలలో కూడా నీళ్లు కూడా లేవు, ఎండిపోతున్నవి.
మోటార్ పాడవుతున్నవి. ఆయన కూడా కనీసం దేవుడు కూడా కనకరించేటాడు, వానదేవుడు మమ్మల్ని కనకరించాడు. లక్షలు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పండుగ అప్పులు సప్పులు తీసుకొచ్చి ఇక్కడ మేము విత్తనాలు నాడుతున్నాము, దేవుడు కనకరించాలని చెప్పేసి వాళ్ళ ఆవేదన తీస్తాం. మరొక రైతులు ఆడదాం. మరి చెప్పండి ఎట్లుంది ఆ పరిస్థితి వర్షం రాకపోతే? వర్షంలో రాకపోతే రైతుల పరిస్థితి ఘోరమే సార్. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతోటి ఆడ ఈడ బాకీలు తెచ్చుకొని వర్షం వస్తుందని కష్టపడి వేపించుకుంటారు. ఇంతకుముందు కూడా వేపించుకున్నారు, అంత ఆగమైపోయింది. ఇది మళ్ళీ రెండోసారి వేపియడం. వర్షం కోసం చూస్తారు, నీళ్లు కడదామంటే కరెంటు సరిగ్గా లేక ఇబ్బంది పాలవుతారు సార్ వాళ్ళు. నిన్నటి నుంచి మోటార్ అయితే ఒక్కసారి కూడా వారలేదు సార్, నీళ్లు ఒక్కసారి కూడా రాలే. ఇప్పుడు వాటికి 3 రోజులు మేము పెట్టబట్టి ఇదివరకు పెట్టించింది అంత ఆగమైపోయింది. ఇప్పుడు పెట్టినా కూడా నమ్మకం తక్కువ, ఇది వస్తుందని కూడా నమ్మకం తక్కువ. ముందు వాతావరణ శాఖ వాళ్ళు కూడా ముందు కూడా మనం చూసిన పేపర్లు కూడా ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయి అని చెప్పేసి అన్నారు కదా, మరి వర్షాలు ఎండాకాలంలో బాగా పడ్డాయి సార్. ఎండాకాలంలో పడి మొత్తం అప్పుడు కూడా రైతుకు నష్టమే అయింది. ఎండాకాలం వడ్లు మార్కెట్లలో పోసి తడిసి అట్లా కొంత బాగా ఆగమైపోయారు. ఇప్పుడు కూడా సరే వర్షం వస్తుందేమో అన్న నమ్మకం మీద ఇదివరకు పెట్టి ఆగమయ్యారు, ఇప్పుడు కూడా పెడతారు. ఇక అంత రైతు ఆగం బతికేసారు. నిన్న కొంచెం మబ్బు చేసింది సార్, వస్తుందని ఆశపడ్డారు, ఆశపడి పెడతారు. కానీ ఇవాళ అసలు ఏం లేదు, వాతావరణం అంతా మారిపోయింది. వేలు పెట్టుబడి పెడుతున్నారు, వర్షం రాకపోతే మనంతా అప్పుల పాలు కావాల్సింది కదా. అంతే కదా సార్. మరి వాళ్ళకి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదైనా రైతు బంధు గానీ అవి గానీ వాళ్ళకి వచ్చేటట్టు చేయాల్సి. రైతుల పరిస్థితి మాత్రం ఈ విధంగా చాలా దీనంగా ఉంది. మనతో మాట్లాడడానికి మరికొంత రైతులు వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, పత్తి విత్తనం అందరూ ఇస్తారు, మరి చినుకు జాడలే కదా, మరి రైతులు ఏ విధంగా ఆవేదిస్తున్నారు? పత్తి గిట్ల వేసినా ఎక్కడక్కడ ఎండుతుంది, వానలు లేవు ఏం లేదు, జిలుగు కూడా ఎండుతుంది సార్. తీసుకొచ్చిన పైసలు కూడా పోయినాయి, ఆ దుక్కిలో కూడా అట్నే ఎండిపోతాయి. చినుకు లేదు, వాన లేదు. బావులలో మోటార్ పెట్టాలంటే కరెంట్ కూడా రావట్లే. అంటే ఎన్ని ఎకరాలు మీకు? ఎన్ని ఎకరాలు వేసినా? నాకు 4 ఎకరాలు జిలుగు వేసినా సార్. బస్తా 2200. జిలుగు కూడా ఎండిపోతుంది ఎక్కడక్కడ. పత్తి కూడా ఎండిపోతాం 2 ఎకరాలు పత్తి వేస్తే కూడా. అంటే ముందు వర్షాలు పడ్డాయి కదా, మరి అప్పుడే సార్ ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారా సార్? ఇప్పుడు పత్తి వేసిన చేతికి అయితే రాదు సార్. ఇప్పుడు పత్తి వేసిన పత్తి కూడా కథం, ఇక ముండమోసినట్టే. ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి ఒక 30,000 అయింది సార్. ఎట్లా మరి ఇప్పుడు చేతికి వస్తా? మరి పత్తి చేతికి పత్తి రాదు, ఏం రాదు సార్. ఇప్పుడు వేసినా మళ్ళీ చేతి అయితే పత్తి అయితే రాదు, జిలుగు ఎండిపోతుంది. ఇప్పుడు వరి కూడా లేట్ అవుతుంది సార్, వాన రాక. ఇప్పటికే జూలై వచ్చింది, మరి వర్షాలు చినుకు జాడ కరవైంది, మరి ఎట్లా మరి పరిస్థితి ఎట్లుంది రైతులు? ఏ విధంగా సార్? వాన వస్తేనే బతుకుడు సార్ రైతులు, లేకపోతే పొట్ట చేతులు పట్టుకొని కూలి పోడు హైదరాబాద్ ఇట్లా పట్టుడే అంతే సార్. రైతుకైతే ఏం లేదు ఇక గోస. మీరు చెప్పండి, మరి వర్షాలు పడే ఎట్లుంది పరిస్థితి రైతులు? అది ఎట్లున్నది అవపడుతుంది, చెప్తాను అవపడుతుంది. ఇంకే కట్టే మొక్కదాన్ని వేద్దామంటే దిక్కు తిన్నా ఇచ్చిపెట్టాం, మొక్కదాన్ని పడలే, చినుకు లేదు. నారు పోద్దామంటే అవి ట్రాన్స్ఫారాలు అవి ఖరాబ్ అయ్యి అట్నే ఆగిపోయినాయి, నార్లు కూడా పోయలే. ఇక వాన వస్తేనే ఏదైనా పరిస్థితి. జూలై వచ్చింది కదా, మరి ఇప్పుడు ఆర్ద్ర కార్తె కూడా స్టార్ట్ అయింది, రావాలి కదా మరి వర్షాలు? ఒకసారి రావాలి, మరి రావాలని అందరూ అనుకుంటారు. కానీ మరి మనం చెప్తే వస్తుందా? పొలాలంటే వెనక ముందు అయితే మనతేలే, కానీ మొక్కజొన్న పత్తి అయితే దానికి వ్యవసాయం ఉన్నది మాకు 6-7 ఎకరాలు. ఇప్పుడు మొక్కజొన్న వేసింది, అంతకు బర్రె కూడా తిరిగిపోయినాయి. ఎండింది బర్రె కూడా తిరిగి ఎండిపోయాక ఏం చేస్తారు? నార్లు పోయటానికంటే ఇప్పుడు నా వర్షాన్ని వ్యవసాయం అంటే ఇప్పుడు నార్లు పోయటానికి ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఇంకో వారం 10 రోజులలో కూడా నారు పోసుకోవచ్చు. పొలాలకు ఇబ్బంది లేదు, కానీ మెట్ట పంటలకే నార్లు పోస్తూ విత్తనాలు పెట్టి పత్తి పెడితే పత్తి పోయింది, జీలుగులో చల్లిరు, మొలనే మొలవలేదు. ఇదే మాది మొలవలేదు, అన్నిటికీ ఇబ్బంది. పత్తి పెడితే పత్తి ఎండిపోయినాయి మొలకలన్నీ. ఇక ఇప్పుడు నార్లు అంటే ఇప్పుడు వరికైతే కొంచెం ఉన్నది కాలం, ఇంకా ఈ జూలైలో లాస్ట్ వరకు, అంటే లాస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ వారం వీకే కదా ఇది. జూలైలో పడితే జూలైలో వర్షాలు పడ్డా కానీ వరికి అయితే పర్వాలేదు, కానీ పడితే బాగానే ఉంటుంది. ఈసారి వర్షాకాలం ఋతుపవనాలు ముందే వస్తాయని చెప్పి ముందే వచ్చినాయి, కానీ వెనక మరి పడ్డాయి. ఒక వారం రోజులు మంచిగానే పడ్డాయి, పోయినాయి, ఇక వెనక పోయినాయి. మరి ఇప్పుడు అది నష్టమే కదా. పడాల్సిన టైంలో మరి వర్షాలు పడట్లేదు కదా, మరి పడట్లేవు అంటే ఇక మరి నార్లు పోసుకొని ఉంచుకుంటే జూలై లాస్ట్ వరకు, జూలై లాస్ట్ వరకు పడ్డా కానీ నార్లు చాదుకుంటే వరి పొలం నాటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్పేసి రైతులు అందరూ కూడా నారు పోసుకుంటున్నారు, పత్తి విత్తనాలు నాటుకుంటున్నారు. పత్తి విత్తనాలు నాటుకుంటే అది నష్టమే. ఇక ఇప్పుడు పత్తి విత్తనం ఇప్పుడు 6 ఎకరాలు వెళ్ళిపోతుంది,
నార్లు పత్తి గింజలు పెసళ్ళు నువ్వులు ఇవన్నీ దండగా. ఇప్పుడు పత్తి పెట్టినా మొక్కజొన్న పెట్టినా ఏమైనా దండగా అన్ని. ఇప్పుడు వీటికి అయితే మెట్ట పంటలకైతే పనిచేయవు. ఇక ఏమైనా మళ్ళా ఈ మొక్కజొన్న అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ పత్తి అయితే రాదు. మొత్తానికైతే విన్నర్గా ముందస్తుగా ఋతుపవనాలు రావడంతో రైతులు మొత్తం కొంచెం వాళ్ళ ఆశలు చిగురించాయి. ఎందుకంటే ముందస్తుగా వర్షాలు విస్తారంగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడంతో వాళ్ళు వ్యవసాయ పనులను మొదలుపెట్టుకున్నారు. దుక్కులు తిన్నారు, నాట్లు నాటుకున్నారు, పత్తి విత్తనాలు కూడా అప్పసప్పు తీసుకొచ్చి పత్తి కూడా నాటుకున్నారు. అయినా వరుణ మాత్రం ముఖం చాటేయడంతో ఇప్పుడు మళ్ళీ కూడా ఆకాశం వైపు మొత్తం కన్ను చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే చినుకు పడితేనే వాళ్ళ భూమి తడిసేది, పత్తి విత్తనాలు మొలకెత్తని చెప్పేసి అన్నారు. బాయిలలో కూడా నీళ్లు లేవు, మోటార్లు కూడా కాలిపోతున్నాయని చెప్తున్నారు. ఒకవైపు వర్షాల కోసం గ్రామీణ ప్రాంతాల మీద కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు, కోలాటలు ఆడుతున్నారు, ప్రత్యేక వర్ణపాశం చెప్పి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయినా కూడా వరుణ మాత్రం కరుణించలేదు. ఇప్పుడైనా సరే వరుణదేవుడు కరుణించి రైతులకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి రైతులు కోరుకున్న ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ వానలు రాకపోతే ఇప్పుడు ఒక ఎక్కడ వడ్డీ తెచ్చుకుంటాను 1 లక్ష రూపాయలు, ఆ 1 లక్ష రూపాయలు మీద పడతాయి, అప్పుల పలై ఉంటాం. అంత ఆగమైపోయింది. ఇది మళ్ళీ రెండోసారి వేపియడం. వర్షం కోసం చూస్తారు, నీళ్లు కడదామంటే కరెంటు సరిగ్గా లేక